చేస్తూ ఉన్నాం. దీంట్లో కాంట్రాక్ట్ బేసిక్లో పనిచేస్తుంటే 5,000 నుండి మొదలుకుంటే ఈ రోజు వరకు మా జీతము 19,300, ఇంకొంతమందికి 4,000, 8,000, 11,000. ఎంత సిగ్గుచేటంటే గుర్తుపెట్టుకోండి. బంగారు తెలంగాణ వచ్చిన తర్వాత భవిష్యత్తు బాగుంటుందని ముఖ్యమంత్రి గారికి ఇంతకుముందు మాజీ ముఖ్యమంత్రి గారు చెప్తే నమ్మి 22 రోజులు కూడా సమ్మె చేసినాం. సమ్మె చేస్తే దీక్ష చేస్తే ఆ దీక్ష చేసిన కూడా వాళ్ళకి మాకు జీతం ప్రకటిస్తాం, మీకు పే స్కేల్ ఇస్తాం, పర్మనెంట్ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఆయన పోయింది. అదే దీక్ష దగ్గరికి వరంగల్లో రేవంత్ రెడ్డి గారు వచ్చి ఖచ్చితంగా మీకు పర్మనెంట్ చేస్తాం అని చెప్పడం జరిగింది. సార్ మేము ఇంతకుముందు నెల రోజుల క్రితం ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు ధర్నా చేసినప్పుడు ఇప్పుడున్న సీఎం గారు మాకు మాట ఇచ్చారు. మాకు మా దీక్షా శిబిరానికి వచ్చి మరీ మాట ఇచ్చారు. కానీ మమ్మల్ని మర్చిపోయినారు. ఒకసారి మమ్మల్ని మా మీద చిన్న చూపు చూడొద్దు, మమ్మల్ని కూడా గుర్తుపట్టండి అని చెప్పేసి చెప్పడం కోసమే మేము అసెంబ్లీ ముట్టడి చేసుకున్నాము. మా పైన చిన్న చూపు చూడొద్దు, మాకు గవర్నమెంట్కి వ్యతిరేకంగా మేము ఏం చేయాలనుకోవట్లేదు, కాకపోతే మమ్మల్ని కూడా గుర్తించమని అడగడానికి మాత్రమే ఇక్కడికి వచ్చినామండి. మేము ప్రతి ఎమ్మెల్యేకి మా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి వినతి పత్రాలు ఇచ్చినాము, అన్ని ఇచ్చినాము. అయినా కూడా మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆ నిర్లక్ష్య ధోరణి మానేసి మా గురించి కూడా గుర్తుపట్టుకుంటే మమ్మల్ని మేము కూడా ఉన్నాము మీ వ్యవస్థలో, మిమ్మల్ని గెలిపించడంలో మేము కూడా పాత్ర పోషించినాం. కాబట్టి మా డిమాండ్స్ నెరవేర్చమని ఈరోజు అసెంబ్లీ ముట్టడి చేయడం జరుగుతుంది. గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నారు. 2 సంవత్సరాలు కాదు సార్, మేము గత 15 ఏళ్ళుగా పనిచేస్తున్నాము. కానీ చాలని జీతాలే ఉన్నాయి మాకు. మేము ఇప్పుడు రెగ్యులరైజ్ చేయమని వచ్చాం సార్. మాకు రెగ్యులరైజ్ చేస్తారని సీఎం గారే మాకు మాట ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు మాకు వరంగల్ సభలో వచ్చి మీరు ఛాయ్ తాగినంత సేపట్లో మీ సమస్యను పరిష్కారం చేయవచ్చు అని చెప్పారు. ఆ సమస్యను పరిష్కరించామని జస్ట్ కోరడానికి మాత్రమే వచ్చాం సార్. మాకు అసలు ఎక్కడ కనీసం నడవడానికి కూడా నడవనీయకుండా నిర్బంధం చేసేస్తున్నారు సార్. మాకు కావాల్సిందల్లా రెగ్యులరైజ్ చేయడం వస్తుందని ఆశిస్తున్నాం సార్. మేము ఎలాంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాలేదు సార్. జస్ట్ మా ఈ విషయాలు విన్నవించుకోవడానికి మాత్రమే వచ్చినాం. మాకు రెగ్యులరైజ్ కావాలి, మాకు రెగ్యులరైజ్ కావాలి సార్. ఎస్ఎస్ఏ ఉద్యోగులందరికీ రెగ్యులరైజ్ చేయాలి సార్. మరీ చాలని జీతాలు ఉన్నాయి సార్ మాకు అందరికీ.